గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు ట్రంప్ నిర్ణయాలు సరైనవని మెచ్చుకున్నవారే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. ఎంతలా అంటే ట్రంప్పై విమర్శలు చేసేవారిలో ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్పై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ పాలకవర్గం తీసుకొచ్చిన ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా గళం విప్పారాయన. తప్పు అని తెలిసినా అత్యంత దారుణమైన బిల్లును తీసుకొచ్చారంటూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్లో తీసుకొచ్చిన బిల్లు చాలా చెడ్డదని మండిపడ్డారు. అయినా ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్. కొత్త ట్యాక్స్ బిల్లు వల్ల ద్రవ్యలోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని మస్క్ హెచ్చరించారు. దీనివల్ల అమెరికన్లపై భరించలేని భారం పడుతుందని మండిపడ్డారు. ఇలా అయితే అమెరికా త్వరలోనే దివాళా తీయడం ఖాయమని ఆరోపించారు. ఇంకా తన వల్ల కాదని, ఇంతకంటే భరించలేనని, తన వల్ల కాదంటూ ట్వీట్లో రాసుకొచ్చారు మస్క్. మరోవైపు మస్క్ వ్యాఖ్యలను వైట్ హౌస్ ఖండించింది. ఈ బిల్లుపై మస్క్ అభిప్రాయం ఏంటనేది ట్రంప్నకు తెలుసంటూ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ట్రంప్కు వ్యతిరేకంగా గళం విప్పిన మస్క్కు రిపబ్లికన్ల నుంచి మద్దతు లభిస్తోంది. మస్క్ చెప్పింది నిజమేనంటూ రిపబ్లికన్లు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే ఇదే బిల్లుపై మస్క్ గతంలోనూ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుందని, దానివల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోస్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోస్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృధా అవుతాయని నిరాశపడ్డారు. ఈ నేపథ్యంలోనే డోస్ శాఖ సారథి బాధ్యతలకు ఎలాన్ మస్క్ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపులో మస్క్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సమయంలో ఆయనకు మద్దతుగా సొంత డబ్బుతో ర్యాలీ సభలు నిర్వహించారు. ట్రంప్నకు ఓటేసి గెలిపించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇందుకు కృతజ్ఞతగా ప్రభుత్వంలోని కీలక భాగమైన డోస్ సారథిగా మస్క్ను నియమించారు ట్రంప్. కానీ ట్రంప్ నిర్ణయాలు నచ్చకపోవడంతో మస్క్ డోస్ సారథిగా వైదొలిగారు. మరి మస్క్ వ్యాఖ్యలపై ట్రంప్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.